ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దీనిలో ఏమైందంటే ఒక ఫార్మరు 1972లో తన దగ్గర ఒక 30 ఎకర్స్ ల్యాండ్ ఉంది. తను అగ్రికల్చర్ సొసైటీలో లోన్ తీసుకున్నాడు. 5000 లోన్ తీసుకొని ల్యాండు వాళ్ళకి తాకట్టు పెట్టాడు. పెడితే తర్వాత తన ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల రీపే చేయలేకపోయాడు. ఒక 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ అల్లుడికి, సొంత అల్లుడికి ఒక 5000 తీసుకొని ల్యాండు తన దగ్గర పెడుతున్నట్టు రాసుకున్నాడు మళ్ళీ. ఆల్రెడీ సొసైటీ దగ్గర ఇదుంది. బట్ అది అల్లుడికి చెప్పకుండా అల్లుడి దగ్గర ఇంకో 5000 తీసుకున్నాడు. మేబీ తర్వాత తీర్చేద్దాం అనుకునుండొచ్చు. బట్ తను ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే ఈ అల్లుడు ఏం చేశాడు, ఒక 5, 6 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత తను వేరే పర్సన్‌కి అమ్మేసాడు. వేరే పర్సన్‌కి అమ్మేస్తే ఇప్పుడు ఈ ఫార్మర్ ఏం చేశాడంటే సివిల్ కోర్ట్‌కెళ్ళాడు. ఎళ్లి కోర్ట్‌లో కేసేసాడు. ఏమని, "ఆ ల్యాండ్ నాది. నా ల్యాండ్‌ని వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు" అని. సో, కేసు ఆల్‌మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌కొచ్చింది. ఇన్ ద మంత్ ఆఫ్ జులై. వస్తే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, "నువ్వు ఆల్రెడీ సొసైటీకి తాకట్టు పెట్టి, మళ్ళీ మీ అల్లుడికి ఎలా అమ్మావు? అంటే నువ్వు ఒక సివిల్ రాంగ్ చేసి, ఒక మిస్టేక్ చేసి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ కోర్ట్ దగ్గరకొచ్చావు. సో, అది కరెక్ట్ కాదని" చెప్పి, ఎవరైతే అల్లుడున్నారో అతనికి ఆ ల్యాండ్‌ని ఇచ్చేసిందనమాట. అప్పటి వాల్యూలో 5000కి అమ్మేశారు. ఇప్పుడు ఎన్ని కోట్లుందో అది. వెరీ సాడ్. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి. థాంక్ యూ.